దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవం కలిగిన దేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి 63వ కీర్తన 2, 3, 4, 5, 6 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. 2 నుండి 7 వరకు ఉన్న లేఖన భాగం. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమం. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించున్నప్పుడు కృప మీద నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగూ నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నువ్వు నాకు సహాయకుడివై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. చిన్నమాట ప్రార్థన చేసుకో. మా ప్రియ ప్రభువా, ఒక లేఖన భాగం చదువుకున్నాం. వివరించడానికి కోరుకుంటున్న నేను మట్టి మనిషిని వచ్చి వాడు అల్పుడను అయోగ్యుడు. దయతో నన్ను కనికరించండి. మీ సెలవు చాటున మరుగుపరచండి. మీ మాటలు నా నోట ఉంచి మా అందరికీ అవసరమైన మీ ప్రత్యక్షత మీ శైలిలో మీ స్థాయిలో నా యందు మా అందరి యందు జరిగించిన బ్రతిమలాడి వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వారులారా, ఆరాధన అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక ఆరాధకునికి ఉండవలసిన వైఖరి మనం చదివిన లేఖన భాగంలో కనపడుతుంది. ఆశతో దేవుని తట్టు కనిపెట్టుకోవడం, ప్రాణము తృష్ణగొని ఉండడం, శరీరము కృషించిపోవడం, పెదవులు దేవుణ్ణి స్తుతించడం, మంచం మీద దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు ధ్యానం చేయడం, తృప్తి పొందడం, ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. జీవితకాలమంతా నేను ఇలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. నువ్వు నాకు సహాయకుడివై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదని. ఇది ఒక ఆరాధకునికి ఉండవలసిన లక్షణాలు అంటే హృదయపూర్వకంగా రాత్రి పగలు హృదయంలో నుండి కలిగేటువంటి భావం. ఇవన్నీ ఎందుకు? దేవుని బలమును ప్రభావాన్ని చూడాలి. బలమును ప్రభావమును ఆయన బలమును జ్ఞానమును ఆయన స్వభావ లక్షణాలు అంటాడు యోగు. దేవుని యొక్క బలాన్ని ఆయన యొక్క ప్రభావాన్ని వెతకడం కొరకు ఇవన్నీ. ఎవరైతే దేవుని యొక్క బలాన్ని ఆయన యొక్క ప్రభావాన్ని ప్రతి స్థలంలో ప్రతి సమయంలో శరీరంతో ప్రాణంతో ఆత్మతో మనస్సుతో హృదయ వైఖరితో వెతుకుతూ ఉంటారో వారు
ప్రతినిత్యం వారు దేవుణ్ణి ఆరాధించారు. ఒక ఆరాధకుని యొక్క గొప్ప లక్షణం అది. ఆరాధకుని యొక్క గొప్ప లక్షణం. ఈ కార్యమంతా చేస్తూ ఆయన రెక్కల చాటున శరణుతొచ్చి ఉత్సాహధ్వని చేయడం, ఆయన ప్రాణాన్ని మన ప్రాణం అంటి వెంబడించడం, ఇది ఆరాధకుని యొక్క లక్షణం. ఆయన అంటాడు 6వ వచనంలో, నా జీవితకాలమంతయు నేను ఇలా, జీవితకాలమంతా. చెప్పండి, ప్రభుని తెలుసుకున్న తర్వాత జీవితకాలం అంతా దేవుణ్ణి ఆరాధించిన భక్తులు అబ్రహాం గారు జీవితకాలం అంతా ఆయన్ని ఆరాధించారు. ఇస్సాకు జీవితకాలం అంతా ఆయన్ని ఆరాధించారు. యాకోబు జీవితకాలం అంతా ఆయన్ని ఆరాధించారు. హానోకు, మోషే, ఏసేపు, అవునా, యెహోషువ, నోవాహు, ఇలా అనేక మంది భక్తుల పేరు, దావీదు, క్రొత్త ఏలియా, ఎలీషా, అలాగే యెషయా, ఇలా క్రొత్త నిబంధన భక్తులు, ఆదిమ అపోస్తలు మరణం వరకు దేవుణ్ణి విడిచిపెట్టలా. వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు. ఆరాధించడం అంటే దేవుణ్ణి ప్రేమించడం. దేవుడు ప్రేమించినట్లుగా దేవుడు ప్రేమించిన వారిని ప్రేమించడం. ఏమన్నాను? ఆరాధన అంటే దేవుణ్ణి ప్రేమించడం, దేవుడు ప్రేమించిన వారిని దేవుడు ప్రేమించినట్లుగా ప్రేమించడం, దేవుడు క్షమించినట్లుగా క్షమించడం, దేవుని వంటి సహనం కలిగి ఉండడం ఆరాధన. దీర్ఘశాంతాన్ని కనపరచడం ఆరాధన. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ఆరాధన. దేవుని స్వరాన్ని వినడం ఆరాధన. ఆయన ఉనికిని గుర్తుపట్టడం ఆరాధన. ఆయన ప్రత్యక్షతను పొందుకోవడం ఆరాధన. ఆయన ప్రణాళికను తెలుసుకోవడం ఆరాధన. ఆయన మన పట్ల కలిగిన ఆయన సంకల్పాన్ని తెలుసుకొని ఆ సంకల్పం యొక్క నెరవేర్పు కొరకు మనల్ని మనం సమర్పించుకోవడం ఆరాధన. దానికి ఆటంకంగా ఉన్నటువంటి ఎలాంటి పరిస్థితినైనా ఎదిరించడం ఆరాధన. ఆటంకపరిచే వారి పట్ల రోషంతో బగ్గును మండడం ఆరాధన. ఇలా ఎన్ని చెప్పమంటారు? భూమి మీద దేవుడు చేస్తున్న దైవ కార్యం ఏదైతే ఉందో ఆ దైవ కార్యం యొక్క నెరవేర్పు కొరకు హోల్ హార్టెడ్తో ఆయనకు అప్పగించుకోవడం ఆరాధన. మన జీవితం ఆయన అంటున్నాడు కదా, నా ప్రాణం నిన్ను హత్తుకొని వెంబడిస్తుంది. ఇక ప్రాణం ఆయనను హత్తుకుంటే మనకంటూ ఏమీ ఉండదు. స్వంత ఆలోచన, స్వచిత్తం అనేది ఏది ఉండదు కదా. ఎందుకు ఆయన మనం అలాగ ఆరాధించాలి? ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త గనుక, ఆయన మనల్ని రక్షించిన రక్షణకర్త గనుక, ఆయన మనకు ప్రభువు గనుక, నిత్యత్వంలో మన కొరకు వాగ్దానం చేసిన పరలోకాన్ని, సింహాసనాన్ని మనకి ఇవ్వబోతున్నాడు గనుక ఆయన ఆరాధించాలి. అందుకొరకు ఆయన బలమును, ఆయన ప్రభావాన్ని వెతకాలి, ఆయన జ్ఞానాన్ని వెతకాలి. ఎలా? శరీరం, ప్రాణం, ఆత్మ, సమయం, పడక మీద, మెలకువలో, నిద్రలో, ప్రతి సమయంలో ఇది దేవుడు కోరుతున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో ఆయన్ని యథార్థంగా ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలని దేవుడు కోరుతున్నాడు. ఎక్కడ ఆరాధించాలి? నిర్గమకాండం 17వ అధ్యాయం, నిర్గమకాండం 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయం 16వ వచనం. ఐగుప్తులో నుండి బయటకు వచ్చినటువంటి ఇజ్రాయేలీ జనాంగం దాన్ని చూసి అంటున్నాడు, అతన్ని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీల దేవుడైన యెహోవా నన్ను నీ వద్దకు, ఎక్కడట? అరణ్యమందు నన్ను సేవించడా. అరణ్యంలో ఏముంది కదా? అరణ్యంలో ఏముంది? అరణ్యము ఎడారి, క్రూర మృగాలు ఉన్నాయి. మనిషి జీవించడానికి అనుకూలంగా లేని ప్రతికూల వాతావరణం ఉంది. విషసర్పాలు ఉన్నాయి, ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి.
అంతేకాదు అరణ్యంలో నిశ్శబ్దం ఉంది. ఐగుప్తు దేనికి సాదృశ్యం? లోకం. రణగణ ధ్వనులు ఉన్నాయి. లోకంలో విపరీతమైనటువంటి వైఖరులు ఉన్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవకుడం. దానిలో నుండి బయటికి రావాలి. దేవుణ్ణి ఆరాధించాలి అంటే అరణ్యంలోనికి రావాలి. అంటే మనం అడవుల్లోకి పోవాలని అర్థమా? కాదు. ఏకాంతంగా రావాలి. ఒంటరిగా దేవుణ్ణి ఆరాధించడానికి మనం ప్రత్యేకించుకోవాలి. ఇందాక 63వ కీర్తనలో చూసాం కదా, ఆయన రాజు, రాజ్యాన్ని పరిపాలించే రాజు. ఆయనకి రాజమందిరం ఉంది, దావీదుపురం ఉంది. అక్కడ ఎన్ని రకాల వ్యక్తులు ఉంటారు కదా, మంత్రులు, సేనాధిపతులు, సైన్యము, పటాలము, ఆలోచనకర్తలు, న్యాయాధిపతులు. గవర్నమెంట్ పరిపాలించడానికి ఎన్ని వ్యవస్థలు కావాలో అన్ని వ్యవస్థలు అక్కడ ఉన్నాయి. అంతమంది మధ్యలో కూడా ఆయన ఒంటరి అనుభవాన్ని అనుభవించడం 63వ కీర్తనలో మనం చూస్తున్నాం. ఐగుప్తు అంటే లోకమన్నా, మనం లోకంలో జీవిస్తున్నాం. లోకంలో జీవిస్తున్నటువంటి మనము లోకంలో నుండి వెళ్ళిపోవడం కాదు, కానీ లోకంలో నుండి మనల్ని మనం ప్రత్యేకించుకోండి. దేవుణ్ణి సేవించడం కొరకు ఒక నిశ్శబ్దమైన వాతావరణం కదా. అంటే కన్నులు తెరిచి చూస్తూ కూడా కన్నులు మూసుకొని దేవుణ్ణి ఆరాధించగలిగిన అనుభవం. ఈ కళ్ళు అక్షరార్థంగా తెరిచి ఉంటాయి, ఈ చేతులు అక్షరార్థంగా ఈ పనులు చేస్తూనే ఉంటాయి, ఈ చెవులు వింటూనే ఉంటాయి, ఈ జ్ఞానేంద్రియాలు వాటి పనులు భౌతికంగా చేస్తూనే ఉంటాయి, లోకాన్ని చూస్తూనే ఉంటాయి, లోకాన్ని పరిశీలిస్తూనే ఉంటాయి. లోకంలో ఉన్నటువంటి విషయాలు తమకు తాకకుండా భద్రపరుచుకుంటూ తమను తాము ప్రత్యేకించుకొని ఆ అనుభవాల్లోనే దేవుని స్వరాన్ని వినటం, దేవునితో మాట్లాడుతూ, దేవుని స్పర్శను అనుభవిస్తూ, దేవుని సహవాసాన్ని అనుభవిస్తూ చేయగలిగింది ఆరాధన, చేయాల్సింది ఆరాధన. అలాంటి ఆరాధన ఆయన కోరుకుంటున్నాడు. ఈ అరణ్యంలోనే నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. నేను సర్వశక్తి, నిర్గమకాండం 6వ అధ్యాయం 3వ వచనం, నేను సర్వశక్తి గల దేవుడను అను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతేనే కానీ యెహోవా అను నా నామమును నేను వారికి తెలియబడలేదు. యెహోవాను నామమును ఎక్కడ తెలియపరచబడ్డాడు? అరణ్యంలోనే. మేఘం వచ్చింది ఎక్కడ? అరణ్యంలోనే. మన్నా కురిసింది ఎక్కడ? అరణ్యంలోనే. బండ నుండి నీళ్ళు వచ్చింది ఎక్కడ? అరణ్యంలోనే. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభంలాగా ఆ వెచ్చదనాన్ని, చల్లదనాన్ని అనుభవించింది ఎక్కడ? ప్రత్యక్ష గుడారం ఉన్నది ఎక్కడ? గుడారంలో ఉన్న 7 ఉపకరణాలు ఉన్నది అరణ్యంలోనే. కెరూబుల మధ్య, కెరూబు రెక్కల మధ్య ప్రత్యక్షమైంది అరణ్యంలోనే. ఎన్ని మహత్కార్యాలు చేశారు, ఎన్ని గొప్ప కార్యాలు చేశారు ఆయన. 40 యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం 6వ వచనం. అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కుకు ఆజ్ఞ ఇచ్చేదను. దూరము నుండి నా కుమారులను, భూ దిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించు. ఎక్కడికి? అరణ్యంలోకి. ఆయన సృజించాడు, ఆయన నామం పెట్టుకున్నాడు. ఆయన ఎన్నిక చేసుకున్న ప్రజలకు నేనే వారిని కలగచేస్తుని, వారిని పుట్టించిన వాడను నేనే.
ఈ మాటలు మనసును పెట్టండి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన. అలాగే నూతన నిబంధన సంఘానికి వచ్చేటప్పటికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగచేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. ఎందుకు? క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగచేయాలి. మహిమ ఎవరిది? ఆయనది. ఆ మహిమకు మనం కీర్తి కలగచేయాలి. ఆ మహిమకు కీర్తి ఎలా కలుగుతుంది? ఆయన బలమును, ఆయన ప్రభావమును మనం వెతకడం ద్వారా, ఆ బలమును, ప్రభావమును, ఆయన జ్ఞానమును మనం ప్రకటించడం ద్వారా, ప్రచురం చేయడం ద్వారా ఆయనకు మహిమ కలుగుతుంది. 4వ వచనంలో కూడా అంటాడు కదా, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, కీర్తి కలుగునట్లు, కీర్తి కలుగునట్లు, కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా. అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 38వ వచనంలో, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములు. ఎక్కడ? అరణ్యములోని సంఘమందు ఉండి. దేవుడు ఎక్కడున్నాడు? సంఘంలో ఉన్నాడు. సంఘం ఎక్కడుంది? అరణ్యం. అరణ్యంలో ఉండి ఏం చేస్తుంది? దేవుడు అనుగ్రహించిన వాటిని పొందుకుంటుంది. ఆయన బలమును, ప్రభావాన్ని వెతుకుతూ ఆయన అనుగ్రహించేటువంటి ఆజ్ఞలు. రోమపత్రిక 9వ అధ్యాయం 4వ వచనంలో దేవోక్తులు యూదులకు ఇవ్వబడ్డాయి. అర్చనాచారాధులు వారివే, వాగ్దానాలు వారివే. వీరు ఇజ్రాయేలీలు. పితరులు వీరు వారు కదా. ఇలాగూ ఆ ఇజ్రాయేలీల యొక్క ఆధిక్యతలన్నీ చెబుతున్నాడు అక్కడ. దేవోక్తులు వారి పరం చేయబడ్డాయి. ఇవన్నీ ఎక్కడ ఇవ్వబడ్డాయి? అరణ్యంలోనే. అరణ్యము అంటే ఒంటరితనం. అరణ్యం అంటే నిశ్శబ్దమును అనుభవిస్తూ, చుట్టూ ఉంటాయి పక్షుల కిలకిల రావాలు ఉంటాయి, జంతువుల క్రూర మృగాలు శబ్దాలు ఉంటాయి, తాపకరమైన సర్పాలు ఉంటాయి, క్రూర జంతువులు ఉంటాయి. అవేమీ వినిపించకుండా అవన్నీ వాటి పనులకు చేస్తూ ఉంటాయి. వాటిని లక్ష్య పెట్టకుండా ఆయన మీద మనస్సు ఉంచడం. ఈ ప్రాణము, శరీరము, ఆత్మ, మనస్సు రాత్రి పగలు ప్రతి సమయమందు ఆయన్ని హత్తుకొని ఆయన గురించి ధ్యానం చేయడం ఆరాధన. ఇజ్రాయేలీలు అలాగే ఆరాధన చేశారు. ఫరోతో చెప్పాడు చాలా స్పష్టంగా, నా జనులు అరణ్యంలో ఆరాధించారు. ఐగుప్తులో కాదు. ఈ మాట మనసును పెట్టండి కదా. ఈ అనుభవం మనం ప్రార్థన కూర్చుంటే ప్రత్యేకించుకున్నామని చెప్తే వదిలిపెట్టలేని ఉపకరణాలు కొన్ని ఉన్నాయి, విడిచిపెట్టలేని పనులు కొన్ని ఉన్నాయి. ఆ పనులన్నీ చెప్పాలి. వాటిని సమర్థించుకోవడం ఇంకా మనం నేర్చుకోలేదు. సెల్ ఫోన్ విడిచిపెట్టలేదు. అవునా? యావిగేషన్స్, ఏవో పనులు పెట్టుకుంటాం. ఆ టైంకి ప్రార్థన చేస్తూనే ఉంటాం. మధ్యలో కనీసం ప్రత్యేకించుకొని ఒక 12 గంటలు దేవుని సన్నిధిలో ఇంకా అన్నిటినీ విడిచిపెట్టేసి, చుట్టూ ఎన్నో శబ్దాలు ఉన్నాయి, క్రూర మృగాలు ఉన్నాయి, విషసర్పాలు ఉన్నాయి, ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయి, ఆహ్లాదం కలిగించే ఆకర్షణీయమైన సెలయేర్లు ఉన్నాయి, అరణ్యంలో అన్నీ ఉన్నాయి. కానీ అవేవి మన మనసు పొరలు దాటి లోనికి రానియకుండా ఆ దేవుణ్ణి వెతకగలగడం ఆరాధన. అరణ్యంలో దేవుణ్ణి సేవించడం ఆరాధన. దేవుడు కోరుకుంటున్నాడు అరణ్యంలో ఆరాధించాలి. అరణ్య యాత్ర ఈజ్ ఈక్వల్ టు
విశ్వాసయాత్ర అని మనం చెప్పుకుంటున్నాం. 68వ కీర్తన చూడండి. మూడు నుండి ప్రారంభించడం. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక అని ప్రారంభించి 3లో నీతిమంతులు సంతోషించుదురుగాక, వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము. దేవుడు ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు? వాళ్ళ మధ్య ఎలా ఉన్నాడు చెప్పండి? నేను మీ మధ్య నివసించినట్లు మీరు నాకు ఒక గుడారాన్ని, ఆ గుడారాన్ని తీసుకువెళ్ళడానికి రాజమార్గాలు సిద్ధపరచాడు. రాజమార్గం ఎలా ఏర్పడుతుంది? మేఘము పైకెత్తబడితే వీళ్ళు గుడారాలు సర్దుకోవాలి. మేఘం పైకెత్తబడితే వీళ్ళు గుడారాలు సర్దుకోవాలి. మేఘం ఎటు వెళితే వీళ్ళు అటు ప్రయాణం చేయాలి. మేఘం ఎక్కడాగితే అక్కడ, వాళ్ళ ప్రయాణం ఆగిపోవాలి. అక్కడ గుడారాలు వేసుకోవాలి. ఒక రాజమార్గం సిద్ధం చేయడం అంటే మార్గం చూపించేది ఎవరు? ఒక మెల్లనైన స్వరం, ఇది ఏ మార్గం, ఈ త్రోవను నడవండి. ఒక స్వరం వినపడుతుంది. ఈ అరణ్యంలో లోకమంతా ఒకవైపు నడుస్తుంది, దేవుని నామం పెట్టబడిన వారు మరి ఒకవైపు నడవాలి. దేవుని ఆత్మ నడిపించిన వైపు నడవాలి. ఎక్కడ? అరణ్యంలో రాజమార్గమును సిద్ధపరచుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. ప్రహర్షించడం అంటే ఆనందించడం కంటే అత్యధికమైన స్థాయి, ఆనందాన్ని వ్యక్తం చేయడం. అని తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు, విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. ఈ మాట మీరు మనసును పెట్టాడు. తండ్రి లేని వారికి తండ్రి ఏం చేస్తాడు? పోషిస్తాడు, భద్రపరుస్తాడు. లోకానికి పరిచయం చేసి బిడ్డను, ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె అని లోకానికి పరిచయం చేస్తాడు, గణపరుస్తాడు. నువ్వు అలా ఉంటే, నీ పక్షంగా మాట్లాడేవాళ్ళు లేకపోతే, నిన్ను ఆదరించేవారు లేకపోతే, నువ్వు తృణీకరించబడుతుంటే, గాయపరచబడుతూ ఉంటే, అవమానపరచబడుతూ ఉంటే, నీ పక్షంగా నువ్వు అరణ్యములు ఆరాధించే వ్యక్తిగా ఉంటే, తండ్రి లేని వారికి తండ్రి ఉండే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగే ఆ తర్వాత ఏమన్నాడు? విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. విధవరాండ్రు అంటే భర్త లేనివాడు. భర్త ఏం చేస్తాడు? ఆయన పోషిస్తాడు, భద్రపరుస్తాడు, ఘనతనిస్తాడు. నా భార్య ఆ భర్తే ఆదరించకపోతే, ఆ భార్యే భర్తకి లోపడకపోతే, అక్కడ కూడా ఆయన నీ కొరకు పని చేస్తాడు. భర్త చేయని పని ఆయన చేస్తాడు. నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, ఎవరైనా బిడ్డలు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రిని కోల్పోతే, లేదు యవన ప్రాయంలో ఉన్నటువంటి యవనాస్త్రాలైనటువంటి కుమార్తెలు భర్తను కోల్పోతే, నేను ఇలా అంటూ ఉంటాను, నీ తండ్రి స్థానంలో ఉన్న అక్షరార్థమైన నీ తండ్రి చేయలేని పని దేవుడు చేయడానికి ఆ ప్లేస్ ఖాళీ చేశాడు. ఆయన అక్కడ తీసుకువెళ్ళిపోయాడు. నువ్వు ఆయనని తండ్రికి ఎంచి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ పక్షంగా. అలాగే భర్త స్థానంలో నీ భర్త చేయలేని కార్యం ఏదో, ఆ స్థానంలోనికి ఆయన వచ్చి ఆయన చేయడానికి. ఎప్పుడు? నువ్వు ఆరాధించేటప్పుడు, ఆయన రెక్కల చాటును నువ్వు భద్రపరిచేటప్పుడు. ఈ పేజీ ఇలాగే పట్టుకొని 63లోకి రండి, 7వ వచనం.
ఉంటివి, నీ రెక్కల చాటున శరణు చొచ్చి. రెక్కలు ఎక్కడున్నాయి? రెక్కలు ఎక్కడున్నాయి? మందిరంలో, అతి పరిశుద్ధ స్థలంలో, మందసం మీద ఉన్న కరుణాపీఠం మీద ఉన్నాయి కెరూబులు. ఆ కెరూబుల రెక్కల చాటున శరణు చొచ్చి. అక్కడెవరున్నారు? కెరూబుల మధ్య ఎవరున్నారు? ప్రభువు ఉన్నాడు. లేవియకాండం 16:2. అక్కడ నేను నీతో, అక్కడ ఆయన ఎక్కడున్నాడో నేను అక్కడ నీ శరణు చూచి. అవునా? అప్పుడు ఆయన తండ్రి లేని వారికి తండ్రి, విధవరాండ్రకు న్యాయకర్త. మళ్ళీ వెనక్కి రండి, 68:5. పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయు అయి ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. ఏ అవసరత అయినా ఆయన తన మహిమలో తీర్చేవాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లింప చేయవాడు. నమ్ముతున్నారు ఈ మాట? ఈ మాట నమ్ముతున్నారా? బంధింపబడిన వారు, రకరకాలైన కట్లు, సాతాను కట్టుబాట్లు. అవునా? కట్టుబాట్లు ఉన్నాయి. కట్టుబాటు, వాటిలో బంధించబడిన వాడు. ప్రార్థన చేసుకోలేరు కొంతమంది, వాక్యం చదవలేరు, పరిశుద్ధ సహవాసానికి రాలేరు. రకరకాల కట్లు, దేవునికి ఇష్టమైన పనులు చేయలేరు. వాటన్నిటి నుండి విడిపించి వర్ధిల్లింప చేయవాడు. పాపం నుండి విడుదల కలిగచేసి విజయాన్ని ఇచ్చేవాడు. ఎప్పుడు? ఆయన రెక్కల చాటును ఆశ్రయించినప్పుడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. అంటే విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు అంటే ఇది ఎక్కడుంది? అరణ్యంలోనే. విశ్వాసఘాతకులు అంటే దేవుని దగ్గర నుండి మేలు పొంది కూడా కృతజ్ఞత లేనివారు, దేవునికి విధేయత చూపించని వారు. కష్టం వస్తే, అవసరత వస్తే, సమస్య వస్తే దేవుడా అంటారు. ఆపద బాంధవులు దేవుడిలాగా, ఆపద మొక్కలులాగా. ఆ తర్వాత కొంచెం కడుపు నిండితే కన్ను మిన్ను కానరాదు. దేవుని సన్నిధికి వెళ్ళరు, మోకరించరు, ప్రార్థన చేయరు. ఎదుటి వ్యక్తులను కూడా గౌరవించరు, గర్విష్ఠులై. వారి విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు. నిర్జలము అంటే జలము లేని, పరిశుద్ధాత్మ లేని వారిగా. అలాగే ఎండిపోయిన బ్రతుకులు అవి. ప్రేమ ఉండదు అక్కడ, సహనం ఉండదు, క్షమ ఉండదు, దయ ఉండదు, ప్రార్థన ఉండదు. ఎందుకంటే జీవం లేదు. మోకరించకుండా ప్రార్థన చేయరు. ప్రార్థన చేసే వారితో ఏకీభవించరు. పాటలు పాడేవారితో ఏకీభవించరు. వాక్యం వినడానికి వాళ్ళకి విసుకొస్తుంది. ఇంతసేపా? ఎందుకంటే వాళ్ళలో జీవం లేదు. వాళ్ళు విశ్వాసంగా ఐగుప్తులో నుండి బయటకు తీసుకొస్తే, లోకాధికారి అయిన సాతాను అధికారం నుండి దేవుని అధికారం క్రిందకు తీసుకొస్తే నమ్మకంగా ఉండవలసిన వాళ్ళు నమ్మకంగా ఉండరు. అవునా? దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణకెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఐగుప్తులో నుండి ప్రజలు బయటకు వచ్చినప్పుడు ఏం జరిగింది చెప్పండి? నిర్గమకాండము 13:21 ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన? ద్వితీయోపదేశకాండం 4:34 చూడండి. మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటినన్నిటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ, సూచక క్రియలతోనూ, మహత్కార్యములతోనూ, యుద్ధములతోనూ, బాహుబలముతోనూ, చాచిన చేతితోనూ, మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనా వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనమును తీసుకునే యత్నము చేసినా, అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడింది. ఐగుప్తులో నుండి
ఈ జనాంగాన్ని తీసుకొచ్చినట్టు ఏ జనాంగానైనా తీసుకొచ్చారా? ఏ జాతి వాళ్ళు, ఏ మతం వాళ్ళైనా? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. మరొక అద్భుతం 33వ వచనం, 32 కూడా చదవండి. దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా ఉండిన మునుపటి దినముల్లో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగినా దీని వంటి వార్త వినపడినా అని నువ్వు అడుగు. ఏమిటది? 33, నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాటలాడుట వినినట్లు మరి ఏ జనమైన విని బ్రతికిందా? దేవుని ప్రజలకు దేవుడిచ్చిన ఆధిక్యత ఎక్కడిది? అరణ్యంలోనే. దేవునితో మాట్లాడడం, దేవుని స్వరాన్ని వినడం, దేవుని ప్రేమను, దేవుని దయను, దేవుని సహనాన్ని, దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని, దయాళుత్వాన్ని, దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణాలను తెలుసుకోవడం ఎక్కడ సాధ్యమైంది? అరణ్యంలో. కాబట్టి ఆయన అంటాడు, రాత్రి జాములందు పండుకొని నేను నిన్ను ధ్యానం చేస్తాను. నా ప్రాణం తృష్ణగొంతుంది, నా శరీరము కృషించిపోతుంది, ఆయన ఆరాధించలేకపోతుంది. ఇది దేవుడు కోరుకునే ఆరాధన, ఇది దేవుడు కోరుకునే ఆరాధన కదా. ఇక్కడ ఏముంటుంది? ఈ ఆరాధనలో 2 విషయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకటి ఆయన ప్రజెన్స్ ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది. 2 63:7 ప్రకారం ఆయన రెక్కల చాటున భద్రత ఉంటుంది. నువ్వు గొప్ప ఆరాధకుడు అయితే ఆయన సన్నిధి నువ్వు ఎప్పుడు అనుభవిస్తావు. అరణ్యంలో క్రూర మృగాలు గర్జిస్తూనే ఉంటాయి. పాపకరమైన సర్పాలని కీడు చేయాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాయి. ఎవరైతే నన్ను ఆదరిస్తారనుకుంటున్నావో, చేర్చుకుంటారు, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నావో వాళ్ళే వ్యతిరేకంగా మారినప్పుడు అవన్నీ విషసర్పాలు కాదు, కృతజ్ఞతలు కాదు, కృతజ్ఞత లేని వారు కాదు కదా వాళ్ళు. అలాంటి ప్రజల్ని చుట్టూ ఉన్నారు. ఇలాంటి రణగుణ ధ్వనుల మధ్య, క్రూర మృగాల శబ్దాల మధ్య నువ్వు ఒంటరిగా నీ శబ్దాన్ని సాధన చేసి నీ ప్రాణము, నీ శరీరం, నీ ఆత్మ, నీ హృదయం, నీ మనస్సు దేవుణ్ణి ఆరాధించుకోవడం, సాధన చేయడం. మళ్ళీ వెనుకకి రండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ నేను 68:9లో దేవాని స్వాస్థ్యం మీద నువ్వు వర్షం సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నువ్వు దాన్ని బలపరిచితివి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆశీర్వాదపు వర్షాలు కుమ్మరించారు అంటాడు యెహెజ్కేలు గ్రంథంలో. ఆ మాట చాలా బాగుంటుంది, చూడండి. యెహెజ్కేలు గ్రంథం 34:26. దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారం వర్షము కురిపించేదను. దీవెనకరమగు వర్షములు, దీవెనకరమగు వర్షం. వర్షాల్లో దీవెనకరం కాని వర్షాలు కూడా ఉంటాయా? ఉన్నాయి. అందుకే దీవెనకరమైన వర్షాలు ఎక్కడ? ఇవన్నీ ఎండిన భూమి మీద, అరణ్యంలో. నువ్వు ఒక ఆరాధకుడవు, ఆరాధకురాలవైతే, ఆయన రెక్కలను ఆశ్రయించిన వ్యక్తివైనప్పుడు నీకు 2 ఆశీర్వాదాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఒకటి, ఆయన ప్రజెన్స్ ఎప్పుడు ఉంటుంది, ఆయన సన్నిధి. 2, ఆయన రెక్కల చాటున భద్రత, కాపుదల ఉంటుంది. ఆయన రెక్కల చాటు ఉన్నప్పుడు నిన్ను ఎవరు ముట్టుకోగలరో చెప్పండి? నిన్ను ముట్టుకొని ఎవరైనా బ్రతకగలరా? నిన్ను ముట్టిన వాడు నా కనుగుడ్డు ముట్టినట్టు అన్నాడు. ఆలోచన చేయండి. ఈరోజు వర్తమానానికి ఒక పేరు పెట్టుకోవాలనుకుంటే అరణ్యములో ఆరాధన అని ఒక పేరు పెట్టుకోండి. పేరేదైనా వర్తమానం యొక్క సారాంశం. ఐగుప్తులో నుండి బయటకు వచ్చి అరణ్యములోనే ఆరాధించాలని ఆనాటి ఇజ్రాయేలీలకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ మాట ఫరోతో చెప్పమన్నాడు మోషేని. ఈనాడు కూడా దేవుని ప్రజలమైన మనం, ఆత్మపూర్ణులమైన అభిషక్తుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ లోకంలోనే ఉన్నావు, లోకాన్ని విడిచిపెట్టి బయటికి రాలేవు. అరణ్యానికి పొమ్మని చెప్పడం లేదు. లోకంలోనే ఉన్నావు. లోకంలో అవమానించేవారు, తృణీకరించేవారు, అన్యాయం చేసేవారు, నీ కీడును తలపెట్టేవారు, దేవుని యొద్దకు చేరకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, ప్రార్థన చేయనీయకుండా
ఆటంకపరిచేవారు నీ చుట్టూ అనేకులు ఉన్నారు. నీ ఇంట్లో వాళ్ళే, నీ కుటుంబ సభ్యులే, నీ రక్త సంబంధికులే, నీ చుట్టూ ఉన్న వ్యక్తులే. వారి మధ్యలోనే ఉండి నిశ్శబ్దాన్ని సాధన చేయాలి. ఆ నిశ్శబ్దంలో దేవుని సన్నిధిని వెతకాలి. ఆయన రెక్కల చాటున కాపుదలను వెతకాలి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు వాటిని ధ్యానం చేయాలి. వాటిని బట్టి హృదయం నిండా ఆ సంతోషాన్ని నింపుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూలవాక్యం దగ్గరికి రండి. 63వ కీర్తన మళ్ళా 2వ వచనం నుండి మొదటి నుండి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతున్నా. ఎంతమందికి ఉంది ఈ అనుభవం? ఉదయాన్నే లేవగానే ప్రభువా ఈరోజు నా కొరకు నువ్వు సిద్ధపరిచిన సత్క్రియలు ఏమిటయ్యా? నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టి ఉన్నాను. ఎవరైనా? దావీదు గారు. అవునా? దావీదు గారు యూదా అరణ్యంలో ఉండగా రాశాడు. తరమబడుతున్నప్పుడు రాశాడు. దొరికితే చంపేద్దామని 3000 మంది సైన్యాన్ని వేసుకొని సౌలు వెతుకుతున్న సమయంలో రాశాడండి. ప్రాణభీతి, ఒక చోట నిలకడిగా ఉండి నిద్రపోయే అవకాశం లేదు, విశ్రాంతి తీసుకునే అవకాశం లేదు, ఆహారం ఎక్కడ దొరుకుద్దో తెలియదు, ఆహారం కొరకు వెతుకులాట, ప్రాణం కొరకు, ప్రాణాన్ని కాసుకోవడం కొరకు నిత్యము సంచరించడం, మెలకువ కలిగి ఉండడం. అలాంటి పరిస్థితుల్లో ప్రమాదాలు చుట్టుముట్టి ఉన్నప్పుడు, శత్రువులు చుట్టుముట్టి ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా నిన్ను వెతుకుతానయ్యా, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నా. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు పరిశుద్ధాత్మ కొరకు నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. అంటే అర్థం ఏమిటి? ఆహారం తీసుకోవాలనిపించట్లా, ఒకవేళ బలవంతంగా తీసుకున్నా తీసుకోవాల్సినంత తీసుకోవట్లేదు. నీ కృప జీవం కంటే ఉత్తమం. ఒకవేళ నా ప్రాణం పోయినా పర్లేదు, నీ కృప లేకపోతే నా ప్రాణం ఉండి కూడా ఉపయోగం ఏమిటయ్యా? కృప ఉంటేనే నా జీవం నీతో అతకబడుతుంది, నిన్ను అంటి వెంబడిస్తుంది. ఆ కృప లేకపోతే నాకు ప్రాణం ఉండి ఏమిటి ఉపయోగం? నా పెదవులు నిన్ను స్తుతించును, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము. అంటే ఏమిటి అర్థం? ఒక ఆశ్చర్యకరమైన సంగతి చూపిస్తున్నాడు. దాని గురించి మరలా వెతుకుతుంటే ఇంకొక అద్భుతమైన విషయాన్ని చూపిస్తున్నాడు. ఇంకొక అద్భుతం, వెతికే కొలది, ఆయన్ని పరిశోధించే కొలది అనేక ప్రత్యక్షతలు ఆయన అనుగ్రహిస్తున్నాడు. అది ఎలా ఉందంటే క్రొవ్వు మెదడు, తినే కొలది ఎంతైనా తినాలనిపిస్తుంది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి. అలా అద్భుతం చూసినప్పుడు ఇంకా రెండో ప్రభావం ఏది ఆయన మీద పని చేయడం లేదు, ప్రభువుని స్తుతించడం ఆరాధించడమే చేస్తున్నారు. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగున నిన్ను. ఎంతోమంది భక్తులు అలా జీవితకాలం అంతా, అన్నగారు తన జీవితకాలం అంతా ఆరాధించడమే కాదు, తన పిల్లల్ని కూడా దేవుని కొరకు సిద్ధపరిచి. సమూయేలు ఒక గొప్ప ప్రవక్త, న్యాయాధిపతి, దీర్ఘదర్శి, ప్రవక్త, యాజకుడు, 400 అభిషేకం ఉన్నాడు. నీ పిల్లల్ని ఎలా సిద్ధపరుస్తున్నావు కదా? ఒక్కొక్క వచనము ఒక్కొక్క వర్తమానం అంత విశాలమైనది. నేను ఓవరాల్గా ఏమంటారు, పైన విహరిస్తూ క్రింద చూస్తూ చెప్తాను కదా, అట్లా ఫ్లైట్ మోడ్లో చెప్తున్నా. ఆ సందర్భం అరణ్యంలో ఆరాధనలో ఎన్ని అద్భుతాలు ఇజ్రాయేలీల జీవితాల్లో దేవుడు చేశారు. అవన్నీ అరణ్య యాత్రలోనే చేశారు. వాళ్ళకి తీర్పు తీర్చడానికి ఐగుప్తులో 10 అద్భుతాలు చేశాడు. కానీ వీళ్ళ జీవితంలో ఆత్మీయ క్షమాభివృద్ధి కొరకు, దేవుడిని మరింతగా తెలుసుకోవడం కొరకు ఆయన చేసిన కార్యాలన్నీ అరణ్యంలోనే కదా. నా రెక్కల చాటున శరణులొచ్చి ఉత్సాహధ్వని చేసేదను కదా. దావీదు భక్తుడు దాని కొరకు అంత సులువుగా రెక్కల చాటునకి రాలేదైనా,
చూడండి, ఆయన ప్రార్థన చేశారు. 17వ కీర్తన 8, 9 వచనాలు కలిసి ఉన్న లేఖన భాగం చూడండి. నీ రెక్కల నీడన నన్ను దాచుమని ప్రార్థన చేశాడు భక్తుడు కదా. అది దాచమని ప్రార్థన చేయడమే కాదు, మనం చేయాల్సిన పని కూడా దాచమని ప్రభువుని అడగడమే కాదు. అయ్యా, ఈ శ్రమ, ఈ పోరాటం, ఈ అవమానం, ఈ నింద, ఈ తృణీకారం, దాని నుండి నన్ను కాపాడు అని అడగడమే కాదు. 57వ కీర్తన 1వ వచనం, కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. అంటే అడిగాడు, ముందు అడిగాడు కాపాడమని, తర్వాత శరణుజొచ్చి ఉన్నాడు, నువ్వు కాపాడితే తప్ప నేను నీ దగ్గర నుండి పోను అని. అవునా? ఇప్పుడు 61:4 ఏం చేస్తున్నాడో చూడండి. దాక్కోండి. ఈ శరణు వచ్చిన నేను పోను, నువ్వు నన్ను నెట్టేసిన నేను పోను, నీవే నాకు దిక్కు, నీవే నాకు దిక్కు. ముందు అడిగాడు, శరణు వచ్చాడు, ఇక ఆయన పాదాలు పట్టుకొని ఆడ నుండి నేను పోను అంటున్నాడు కదా. ఇప్పుడు వాగ్దానం 91:4, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడును డాల్నై ఉన్నవి. ఈ వాగ్దానం పొందుకున్నాడు. 63 ఏళ్ళలో నీ రెక్కల చాటున శరణుదొచ్చి ఉత్సాహధ్వని చేస్తుంది. ఇంకా నా శత్రువు ఎవరు నన్ను ముట్టుకోలేదు. ఈ ప్యాటర్న్ ప్రాక్టీస్ చేయండి. అడగడం, శరణుదొచ్చడం, అంటే నువ్వు తప్ప నాకు దిక్కులేదంటాం, ఇక్కడే ఉంటానని ఇంకా రెండో ఆలోచన చేయకపోవడం, సమాధానం వచ్చినా రాకపోయినా ఆ వాగ్దానాన్ని పట్టుకొని దేవుణ్ణి స్తుతించడం. ఇలా చేసినప్పుడు అరణ్యము అనే ఈ లోకంలో ప్రత్యేకించబడిన దేవుని నామం పెట్టబడిన ప్రజలమైన మనం ఆయన ఆరాధించగలుగుతాం. ఆనాడు ఇశ్రాయేలీలు అరణ్యంలో ఆరాధించారు. ఈరోజు మనల్ని కూడా దేవుడు ఈ జనారణ్యంలో ఆరాధించాలనే ఆ జనముల యొక్క ప్రత్యేకమైనటువంటి జనములలో నుండి మనల్ని ప్రత్యేకపరిచి వారి గుణలక్షణాలు, వ్యవహారిక పద్ధతులు, సాంస్కృతిక పద్ధతులు వాటన్నిటి నుండి వేరు చేసి మనకు ఒక ప్రత్యేకమైన జీవన శైలిని, హృదయ వైఖరిని ఇచ్చి వారి మధ్య మనల్ని ఆరాధకులుగా నిలవబెడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? అట్టి ఆరాధన మనమందరము అనునిత్యము మన జీవితకాలం అంతా చేయదుముగాక. అటు ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. మా ప్రియ ప్రభువా, అరణ్యంలో ఆరాధించినప్పుడు అరణ్యంలోనే మేఘం అనుగ్రహించబడింది. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం, మన్నా బండ నుండి నీళ్లు, అయా నడిపించే మేఘము, దేవుని సన్నిధి, ఆయన రెక్కల చాటున కాపుదల, ఎన్నో అద్భుతాలు శత్రువుల విషయంలో, క్రూర మృగాల విషయంలో, తాపకరమైన విషయాలు, విష సర్పాల విషయంలో, ప్రమాదాల మధ్యలో గద్ద రెక్కల మీద మోసుకు వెళ్ళినట్టు ఆనాడు ఇశ్రాయేలీయులను మీరు నడిపించారు. ఈనాడు అదే వాగ్దానం మాకు కూడా చేసి మమ్మను కూడా ఈ లోకారణ్యంలో ఎటువంటి ప్రమాదము లేకుండా తండ్రి లేని వారికి తండ్రిగా, విధవరాళ్లకు న్యాయం తీరుస్తూ నాయనా మీరు ఎక్కల చాటును మాకు ఆశ్రయం ఇచ్చి అక్కడ ప్రత్యక్షమవుతూ ఉన్నారు గనుక నా పెదవులు నిన్ను ఉత్సాహధ్వని చేస్తున్నాయి అని భక్తుడు ఆరాధించినట్లుగా మేము ఆరాధించడానికి మాకు సహాయం చేయండి.
అటు ధన్యకరమైన జీవితం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబానికి, ఆ కుటుంబ సభ్యులకు దయచేయండి. మీ ప్రణాళికలో ఉన్న బిడ్డలయ్యా, అపవాది దాడి ఉంటుంది వారి మీద కనుక నీ లెక్కలను ఆశ్రయించి దాన్ని ఎదిరించేవారిగా, జై జీవితం జీవించేవారిగా, అనగా నీకు నమ్మకమైన పనివారిగాను, ఆరాధకుడుగాను, పని చేయడం ద్వారా ఆరాధించేవారిగా ఆ బిడ్డలను కనికరించి మేల్చే. ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. పసిబిడ్డ వయసునందు, జ్ఞానమునందు, బలమునందు, మనుషుల దయలో, పెద్దల దయలో నీ సన్నిధిలో వర్ధిల్లాలి. అటు కృపను వరంగా దయచేయి. రూపగారిని జ్ఞాపకం చేసుకోండి. తన అవసరతలు, తన ఆశలు, ఆసక్తులు, తన జీవితం పట్ల, కుటుంబం పట్ల ఏమున్నాయి అవన్నీ మీరు ఎరుగున్నారు. అవన్నీ మీ చిత్త ప్రకారం నెరవేరినట్లు తను కూడా తన ప్రాణం మిమ్మల్ని హత్తుకొని నడవడం ద్వారా జయించడానికి కృపను దయచేయండి. కుమారుని జ్ఞాపకం చేసుకోండి. నీకు విధేయత చూపించడం ద్వారానే తనకు జయ జీవితం. వేరు విధంగా ఏది ఉన్నా అది సంతోషకరం కాదు. సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు. నీకు లోబడినప్పుడే నువ్వు కలుగజేసే ప్రేమ, నువ్వు కలుగజేసే సమాధానం, నువ్వు కలుగజేసే సంతోషం, నువ్వు కలుగజేసే దీవెనకరమైన వర్షం, ఆశీర్వాదం తను అనుభవించి సంతోషించగలుగుతాడు. అటు కృపా బిడ్డకు వరంగా దయచేయండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా డిఎస్సి రాశారు, జాబ్ కావాలని ఆశపడుతున్నారు. మీరు ఇచ్చినందుకు స్తుతులు, స్తోత్రం. అనిల్ విషయంలో స్థిరమైన వ్యాపారం చేయడానికి ఆ బిడ్డను సిద్ధపరచాలి. ఈ ముగ్గురు పసిబిడ్డలు మీ సన్నిధిలో బ్రతుకున్నట్లు మీ కృపను దయచేయండి. వీరి కొరకు ఇలాంటి అనేక మంది కొరకు విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా చక్కటి ఆరోగ్యంతోనూ దీర్ఘాయుష్తోనూ మల్లేశ్వరి గారిని మీ సన్నిధిలో నిలవబెట్టుకొని వాడుకోమని వేడుకుంటున్నాను. అలాగే ఈ కుటుంబాన్ని బలపరచడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి వారి వారి కుటుంబాలకు రెట్టింపు ఆశీర్వాదాలు దయచేయండి. ఇలాగ మీ సన్నిధిలో మేము బ్రతికినంత కాలం ఒకరి కోసం ఒకరు కనిపెట్టుకుంటూ మీ చిత్తము నెరవేర్చినట్లు మాకు సహాయం చేయమని వేడుకుంటూ సమాధానంతో మాకు సెలవును అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్యము, మనోహరమైన సహవాసం చేరుకుడిన మనకు, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబం మల్లేశ్వరి గారు వారి సంతానం అంతటికి, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ